హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. నేను ఈరోజు మీకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. కొంచెం లేట్ అయిందండి వీడియో చేయడానికి. మేము రీసెంట్‌గా ఇల్లు తీసుకున్నాము. సో, కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా ఉంటాయండి వీడియోస్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీనిపైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. యాక్చువల్‌గా నేను ఫిష్ ఫ్రై చేస్తాను దీంట్లో ఎక్కువ. సో, ఇలాంటిదైతే చికెన్ ఫ్రైకి బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. దీంట్లోకి నేను 6 పావులు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లో ఆయిల్ డిస్పెన్సర్‌తో పోస్తే ఆయిల్ కరెక్ట్‌గా సుమారు ఎంత అనేది తెలియదండి. సో, అందుకే నేను పావుతో మెజర్‌మెంట్ చెప్తున్నాను మీకు. 6 పావులు తీసుకున్నానండి. ఈ ఆయిల్ మనం కొంచెం వేడెక్కనివ్వాలండి. దీంట్లోకి ఒక 5, 6 లవంగాలు తీసుకున్నానండి. ఒక 4 యాలకులు తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. నేను చిన్న టీ స్పూన్తో వేసి చూపిస్తున్నాను మీకు. దీంట్లోకి ఒక గుప్పెడి కరివేపాకులు తీసుకున్నానండి. చికెన్ ఫ్రైలో కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా కూడా వస్తుంది. దీంట్లోకి 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ముక్కలుగా కట్ చేసి. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకున్నానండి. దీన్ని కొంచెం వేయించుకోవాలండి. కొంచెం మగ్గనివ్వాలండి. ఆయిల్లో ఉన్న ఉల్లిపాయలు మొత్తం మగ్గడానికి కొంచెం త్వరగా వేగడానికి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. దీన్ని ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు. చూడండి బాగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు. దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసిందండి ప్యూర్. చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకుంటే. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నేను అన్నీ ఇంట్లో చేసిన మసాలాలే వాడుతానండి. బయట నుంచి ఏమీ రెడీమేడ్గా తీసుకురాను. దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా బాగా కలిపేసుకుందామండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. దీంట్లోకి మనం ఇప్పుడు నేనైతే 1 కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. సన్నగా తరిగించాను పీసెస్. మనం ఎంత సన్నగా తరిగి తీసుకుంటే చికెన్ ఫ్రై అంత టేస్టీగా వస్తుందండి. దీనంతా బాగా కలిపేసుకుందామండి ఆయిల్ అంతా దానికి పట్టేటట్టు. ఇలా అంతా కలిపేటట్టు కలిపేసుకోవాలండి. దీనిపై మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆ ఆయిల్ దానికి పట్టేలా చూసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి దీంట్లోకి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తానండి. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తానండి. మీరైతే మీకు కొంచెం స్పైసీగా ఉంటే కావాలంటే ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సప్పగా కావాలి అనుకుంటే ఒక టీ స్పూన్ తగ్గించుకోండి. ఇది కూడా ఇంట్లో చేసిన కారమేనండి, ప్యాకెట్ కారం కాదు. దీన్నంతా ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందామండి. చూడండి అంతా బాగా కలిసిపోయింది. ఒక 2 మినిట్సే ఉంచాలండి. ఆయిల్ వేసాక పీసెస్ దాంట్లో చాలాసేపు ఉంచేసారనుకోండి ముక్కకి ఉప్పు కారం పట్టదు. సో, ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసి మట్టి కారం యాడ్ చేశాను నేను. దీంట్లోకి నేనైతే ఒక టేస్ట్ తగ్గట్టు ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. చూడండి ఎంత బాగా కలిపేస్తున్నాను. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మళ్ళీ ఒకసారి మూత తీసుకుందాము. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేస్తున్నానండి.
ఫ్రై కాబట్టి నేను ప్లేన్ మూతే పెడుతున్నానండి. మామూలుగా కర్రీస్ చేస్తే దానిపైన వాటర్ పోసి పెడతాను. అట్లా ఆవిరిలో ఉడికితే చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది ఫ్రై కాబట్టి నేను నార్మల్ మూతే పెట్టాను. దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది చికెన్ ఫ్రైలో. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. చూడండి అంతా వాటర్ వచ్చేస్తుంది పైకి, బయటికి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందామండి. దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. కేజీన్నర చికెన్ కదా, సో కొంచెం ఎక్కువగా పడుతుంది. దీనంతా కూడా బాగా ముక్కలకు పట్టేలా కలిపేసుకోవాలండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి, కలుపుతుంటేనే తినాలనిపించేస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేద్దామండి. చూడండి టేబుల్ స్పూన్ ధనియా పిండి తీసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు మనం కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. నేనైతే కొంచెం కొత్తిమీర ఎక్కువగానే యూజ్ చేస్తానండి. సో మీకైతే మీరు నచ్చినట్టు యూజ్ చేసుకోండి. ఎక్కువ తినాలి ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలి తక్కువ వేసుకోండి. దీన్ని కూడా ఇప్పుడంతా బాగా మిక్స్ చేద్దామండి. చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అసలు యమ్మీ అంటే యమ్మీ టేస్ట్ అండి. అసలు స్మెల్ అయితే ఇట్లా అదిరిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటే నోరిపోతుంది కదా. సో చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఆనియన్స్ లెమన్తో గార్నిష్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ.